హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీవీ ఫుడ్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా పర్ఫెక్ట్ కొలతలతో ఇలా తయారు చేస్తారంటే వాహ్ అనాల్సిందే, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో తయారు చేయాల్సిన రెసిపీ. ఇక్కడైతే ముందుగా మనం వాటర్ తీసుకొని వాటర్లో రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే అదే నీళ్ళల్లో మనం చికెన్ను కూడా వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ ఒక అంగుళం సైజు ముక్క ఉండేలాగా చూసుకోవాలండి. పకోడాకి కనీసం ఒక అంగుళానికి మధ్య అయినా ఉండాలి. మరీ చిన్నవిగా కాకుండా మరీ అంత పెద్దవిగా కాకుండా ఈ సైజు ముక్కలు కట్ చేయించుకొని శుభ్రంగా కడిగేసి ఈ చికెన్ మొత్తాన్ని వాటర్ పిండేసి వేరొక గిన్నెలోకి ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే చికెన్ రెడీగా ఉంది కదా. ఇప్పుడు మసాలాలు కూడా సిద్ధంగా ఉంచేసుకొని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసేద్దాం రండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క వరకు నిమ్మరసం కూడా పిండేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నిమ్మ చెక్క పిండిన తర్వాత చికెన్కి ఈ రెండు బాగా పట్టించాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పట్టించండి. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే రుచికి సరిపడేంత ఉప్పు, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి 1 టీ స్పూన్ మాత్రమే, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా. ఈ పర్ఫెక్ట్ కొలతలతో ఇలా వేసుకోండి. అసలు ఎవరు చేసినా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా అయితే చేసేయగలరు, అంత టేస్టీగా కూడా. అయితే ఈ మొత్తాన్ని మళ్ళా బాగా మిక్స్ చేసేసుకోండి. కారం ఉప్పు ముక్కలకి బాగా పట్టే విధంగా మసాజ్ చేయండి. ఇలా కనీసం 3-4 నిమిషాల పాటు చేసిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, మీ దగ్గర కార్న్ఫ్లోర్ అందుబాటులో లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి కూడా వాడుకోవచ్చు. అలాగే దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి. మనకు క్రంచీగా ఉండాలంటే బియ్యం పిండి తప్పకుండా వేయాలండి. బియ్యం పిండిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మీకు తడిగా లేదు మరి డ్రైగా ఉందనిపిస్తే కాస్త నీళ్లు చిలకరించుకొని కలుపుకోవచ్చు. తర్వాత తరిగిన కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనా, బాగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కనీసం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి ఇప్పటి వరకు 6-7 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలండి. ఇది ముక్కలకి బాగా మసాలాలు మొత్తం పట్టాలన్నమాట. మూత పెట్టేసుకొని కనీసం ఒక 2 గంటల పాటైనా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. కుదిరితే పూర్తి రాత్రంతా ఉంచుకుంటే ముక్కలకి ఇంకా మసాలాలు బాగా పట్టి సూపర్ టేస్టీగా అయితే చికెన్ పకోడీ తయారవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని బాగా డీప్ ఫ్రైలో ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేద్దానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్లో ఒక్కొక్క ముక్కని వేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చికెన్ పకోడీకి ఎప్పుడైనా సరే ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ముక్కలన్నింటినీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ముక్క పైకి మంచి కలర్ అయితే వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం అస్సలు ఉడకదండి. పైగా లబ్బర్ తిన్నట్టు ఉంటుంది, అస్సలు బాగుండదు. కాబట్టి చికెన్ పకోడీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. చూస్తారు కదా, ఇక్కడ నేను ఎలాంటి కలర్స్ కూడా వాడలేదు. కారంతోనే మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది. మీరు కావాలి అనుకుంటే రోడ్ సైడ్ స్ట్రీట్ స్టైల్లో లాగా చికెన్ కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే కాస్త కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకున్నా కూడా మంచి కలర్ వస్తుంది. చూసారు కదా, నేనైతే మ్యాంగో చిల్లీ పౌడర్ వాడాను, మంచి కలర్ వచ్చింది కదా. చికెన్ పకోడీ ఇంతే అండి, చాలా చాలా ఈజీగా. ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు చికెన్ పకోడీని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బాగా తినగలిగే వాళ్ళకైతే ఒక ఇద్దరికి మాత్రమే వస్తుంది ఒక అర కేజీ చికెన్తో చికెన్ పకోడా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.